ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం వద్దురా వద్దురా నాయనా వద్దురా వద్దురా నాయనా వద్దురా వద్దురా నాయనా వద్దురా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వికారాబాద్ జిల్లా మా రైతుల భూములన్నీ ఉన్న ఒక్కొక్క ఎకరా అర్ధ ఎకరా పావు ఎకరా 10 గుంటలు 5 గుంటలు ఉన్న రైతులే ఉన్నారు మొత్తము. ఈ ఉన్న ఒక్క ఎకరా అర్ధ ఎకరా 5 గుంటలు 10 గుంటలు ఉన్న భూమి మొత్తం ఇలా త్రిపుల్ లో పోతే ఈ అర్ధ ఎకరా పావు ఎకరా రైతులంతా మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి త్రిపుల్ ను పాత అలైన్మెంట్ చేసిన విధంగా త్రిపుల్ ను కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఉన్న రైతులంతా ఒక్క లీడర్కి ఒక సెంటు భూమి కూడా ఇక్కడ పోతలేదు. ఈ పోయే ల్యాండ్ అంతా కూడా ఎవరిది అంటే సామాన్య రైతులదే, చిన్నకారు సన్నకారు రైతులదే పోతుంది. కాబట్టి ఈ త్రిపుల్ ను వెంటనే పాత అలైన్మెంట్ ఎట్లా చేసిరో అదే విధంగా చేయాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. చించల్పేట నవపేట మండల్ చించల్పేట మాది. మరి చిన్న రైతులు చాలా మంది ఉన్నాము. ఎకరా అర్ధ ఎకరా భూములు అంతా అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్. దయచేసి గవర్నమెంట్ తీసుకోవద్దని మనం చేస్తున్నాము. మేము మాకు పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంట్లో ముందు చేసిన త్రిపుల్ తీసుకోపోవాలి, మాది కొనసాగించవద్దని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మాకు రిక్వెస్ట్, మాది వ్యతిరేకంగా చేస్తలేము, రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా అమలు చేయాలి అంతే. చిటిగిత విలేజ్. మేము చిన్నకారు రైతులము. మా ఉన్నది 20 గుంటలు 30 గుంటల భూమి. మా ఏరియా నుంచి త్రిపుల్ పోతురని అలైన్మెంట్ చేసారు. ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకారము వెంచర్ ఉండే ప్రభుత్వ భూములు ఉండే అట్లయింది తీసుకుపోవాలి. కానీ ఏదో వాళ్ళకి వెంచర్తో ఏదో కక్కుర్తి పాడి వాళ్ళ కుమ్మకై సాధారణ రైతుల ప్రజల పొట్టగొడుతున్న ప్రభుత్వం ఇప్పటినైనా విరమించుకోవాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ధర్నాలు నిరసనలు చేసి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం రైతుల పక్షాన. ఏది కూడా మాకు జీవనోపాధి కాదు. ఆఖరికి మా భూములు పోయిన తర్వాత చిప్ప పట్టుకొని మా గుడికాడ కూర్చున్నా కానీ వేసేటోళ్ళు లేడు. మనకు ఏం చేస్తాం? ఆఖరికి ఏమైనా చేసి మనము చచ్చిపోయే రోజు ఎరితే ఉన్నది. పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలని మేము ఇది చేస్తున్నాం పకడ్బందీ. ఇప్పుడు మా దాంట్లోకి ఎందుకు వస్తారు? కొత్తగా అక్కడ చేసిన తర్వాత మన దగ్గర ఎందుకు వస్తారు? అక్కడ వద్దంటే ఇక్కడ వస్తారు కదా, అదే సాగించాలని మేము కోరుకుంటున్నాం. అది పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నాం? మేము వద్దంటే పోతారు అక్కడ, మా దగ్గర రాకూడదు కదా. ఈ జమానకి ఏమున్నది? ఎవరైనా చిప్ప పట్టుకొని గుడికాడ కూర్చుంటే కూడా రూపాయి చేసేటోళ్ళు లేడు. ఏం చేసుకుని సాగాలి? మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి? దొంగతనాలు చేయాలా? అందుకే మా భూముల దగ్గరికి రాకండి, పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు త్రిపుల్ తీసుకోకండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.